నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జలవనరుల శాఖ ఉద్యోగులకు కల్పించనున్న పదోన్నతులు అసెంబ్లీలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. అమరావతిలోని అసెంబ్లీ సమావేశాలను వీక్షించిన తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు, ప్రముఖులను పరిచయం చేసిన ఎమ్మెల్యే ఆర్ఎమ్ఎల్ఏ. వివక్షత లేకుండా పారిశ్రామిక అభివృద్ధికి సహకరించాలి, శాసనమండలి సభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. బంగారు భవితకు పునాది 10వ తరగతి పరీక్షలే. తణుకు జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు హితవు పలికిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రేణుక. తణుకులో ఘనంగా దంతవైద్య దినోత్సవ వేడుకలు. సీనియర్ సిటిజన్ సభలో రక్షణ సూచనలు ఇచ్చిన వైద్య ప్రముఖులు శ్రీహరి. కోకో పంటకు ధర లేక దిగాలు చెందుతున్న రైతులు. తాడేపల్లిగూడెం మండలంలో పేర్కొన్న ఈ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట సుబ్బారావు. ఏపీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు భారీ రాయితీలు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం. అసెంబ్లీలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. 350 గ్రాముల బంగారంతో తయారు చేయించిన మకర తోరణాన్ని వాడపల్లి వెంకన్నకు సమర్పించుకున్న పుణ్యమూర్తుల దంపతులు. జీలుగుమిల్లులో భారీ మొత్తంలో గంజాయిని తరలిస్తున్న 2 వ్యక్తుల అరెస్టు. జంగారెడ్డిగూడెంలో వివరించిన ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలి. ఏలూరులో విద్యాశాఖ అధికారులను ఆదేశించిన పరీక్షల జిల్లా పరిశీలకులు కృష్ణారెడ్డి. జలవనరుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఈ శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో శుక్రవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలో వీరంతా న్యాయస్థానాన్ని ఆశ్రయించారని వివరించారు. కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరిస్తూ సీనియారిటీ జాబితాను రూపొందిస్తున్నామన్నారు. ఏదైతే ఈ యొక్క జలవనరుల శాఖకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రమోషన్కి సంబంధించి ఆ రోజు 2016లో ఒక 5 సభ్యులతోటి ఒక కమిటీ వేసి సీనియారిటీ చేసినటువంటి సిఫార్సులకు అనుగుణంగా 2017, 2018లో ఎస్సీ, సిఈ పోస్టులకు ముందు ఇచ్చినటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారిని రెగ్యులేట్ చేయడం, అదేవిధంగా అర్హులైనటువంటి ఇంజనీర్లందరికీ కూడా పదోన్నతులు ఇవ్వబడ్డాయి అధ్యక్ష. దీని మీద కొంతమంది అధికారులు ఆ రోజు గౌరవ హైకోర్టు మరియు రిట్ పిటిషన్ దాఖలు చేస్తున్నటువంటి సందర్భంగా బ్యాచ్ వైజ్ కాకుండా ఆర్టికల్ 371D ప్రకారం సీనియారిటీ లిస్టు తయారు చేసి ప్రమోషన్ ఇవ్వమని చెప్పేసి ఆ రోజు హైకోర్టు వారు కూడా ఆదేశించడం జరిగింది అధ్యక్ష. దీని యొక్క ఆదేశాల ప్రకారమే, హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఆర్టికల్ 371D ప్రకారమే సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ ఇవ్వాలని ఆ రోజు మరి ఏఈ కేడర్కి సంబంధించి సీనియారిటీ జాబితా తయారు చేయడం, దాన్ని వెబ్సైట్లో కూడా ప్రచురించడం కూడా జరిగింది అధ్యక్ష. ఇక్కడ వరకు పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. కానీ ఏదైతే ఫస్ట్ అండ్ సెకండ్ లెవెల్ గెజిటెడ్ కేటగిరీల ప్రమోషన్ ప్యానల్ని మరి సమీక్షించడానికి 2019లో స్క్రీనింగ్ కమిటీని నియమించారు అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క స్క్రీనింగ్ కమిటీ నందు అంటే లబ్ధిదారులు అంటే ఎవరైతే ఈ యొక్క ప్రమోషన్స్లో ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్క్రీనింగ్ కమిటీలో ఉన్నారని చెప్పి ఆ రోజు 2020లో దాఖలైనటువంటి పాలకొల్లు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి భూసేకరణ త్వరితగతిన పూర్తి చేసి నివేదికలను వెంటనే అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పట్టణంలో ఈ గేటు నిర్మాణానికి సంబంధించి శుక్రవారం జిల్లా రెవెన్యూ, రైల్వే, ఆర్ఎండ్బి, మున్సిపల్ శాఖ అధికారులతో క్షేత్రస్థాయిలో పర్యటించి అనంతరం మాట్లాడారు. ఈ ప్రాజెక్టు అమలు వేగవంతంగా చేయడానికి అవసరమైన భూములు, వివరాలు సమగ్రంగా సేకరించి నష్టపరిహారం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. భూసేకరణ ప్రక్రియలో ఎటువంటి ఆలస్యం లేకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భవనాల తొలగింపునకు ముందు చట్టబద్ధమైన ప్రక్రియను పాటించాలన్నారు. జాయింట్ కలెక్టర్ వెంట ఆర్డీఓ దాసిరాజు, తహసీల్దార్ వై దుర్గాకిషోర్, ఆర్ఎండ్బి ఈఈ ఏ శ్రీనివాస్, మున్సిపల్ రిజిస్ట్రేషన్ రైల్వే శాఖ అధికారులు పాల్గొన్నారు. శాసనాలు చేసే చట్టసభల సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించి విజ్ఞానాన్ని పెంచుకోవాలి అనే లక్ష్యంతో
తణుకు కొండేపట్టి సరోజినీదేవి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ఏ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను చూసి ఆనందించారు. ఇందులో భాగంగా అక్కడ అధికారులు వెంట వచ్చిన అధ్యాపకుల ద్వారా శాసనసభ సమావేశాల వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా ఆర్ఎంఎల్ఏ మాట్లాడుతూ కళాశాల స్థాయిలో ప్రజాస్వామ్య సూత్రాల గురించి తెలుసుకోవాలి అనే కోరిక కలగడం అభినందనీయమన్నారు. ఈ మేరకు విద్యార్థులు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజులను కలుసుకున్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతున్న చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు ప్రభుత్వం సహకరించకపోవడం విచారకరమని పారిశ్రామికవేత్త కూడా అయిన ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో శుక్రవారం జరిగిన శాసనమండలి సమావేశంలో ఆయన పాల్గొని పలు ప్రజా సమస్యలను ప్రస్తావించారు. పారిశ్రామిక ప్రగతి ద్వారానే రాష్ట్రం ముందడుగు వేయగలదన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇబ్బందుల్లో ఉన్న పారిశ్రామిక సంస్థలకు చేయూతను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ నేతలకుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాజకీయ వివక్షకు తావు లేకుండా అర్హులైన అందరికీ సహకరించాలని రవీంద్రనాథ్ విజ్ఞప్తి చేశారు. కౌన్సిల్ హాల్లో అందజేస్తున్న వివిధ కార్పొరేషన్ల వార్షిక నివేదిక పుస్తకాలు సద్వినియోగం కావడం లేదన్నారు. ఫలితంగా తయారీ వ్యయం వృధా అవుతుందని ఆయన ఐటీ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అయితే పుస్తకాలు కాకుండా పెన్ డ్రైవ్లో ఇచ్చేందుకు ప్రయత్నించాలని ఆయన కోరారు. ముఖ్యంగా నా స్పెషల్ మెన్షన్లోకి వస్తే పరిశ్రమ శాఖకు సంబంధించిన అధ్యక్ష, రాష్ట్రంలో కాటన్ స్పిన్నింగ్ పరిశ్రమ అత్యంత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న అధ్యక్ష. ఈ పరిశ్రమ ద్వారా నైపుణ్యం లేని గ్రామీణ మహిళలు లక్షలాది మంది జీవనోపాధి పొందుతున్నారు. ఈ రంగంలో ఉన్న పరిశ్రమలన్నీ ప్రభుత్వం రాజకీయ కోణంతో చూడడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. దానికి ఒక ఉదాహరణ, తూర్పుగోదావరి జిల్లా ఒక మహిళా పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో ఉన్న రవలి స్పిన్నర్స్, ఎస్విఆర్ స్పిన్నింగ్ మిల్స్ అనే రెండు భారీ పరిశ్రమలకి పరిశ్రమకు రావాల్సిన ప్రోత్సాహాలు ఆపివేశారు అధ్యక్ష. ఇది ఇలా ఆపేయడం మూలంగా ఒక ప్రభుత్వంపై కొత్తగా వచ్చే వారికి ఎష్యూరెన్స్ కి గ్యారంటీ ఏముంటుంది అధ్యక్ష? ఎటువంటి సంకేతాలు వస్తాయి? కేవలం వైఎస్ఆర్సీపీ మండలి కుటుంబ సభ్యులకి చెందిన ఈ సంస్థలకు మరో 4 సంవత్సరాలకు మాత్రమే రాయితీలు నిలిపివేయడం ద్వారా ఆ సంస్థలు సంక్షోభంలో పడితే వేలాది కుటుంబాలు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది అధ్యక్ష. నిలిపివేసిన ఈ సంస్థలకు పూర్తి బకాయిలు 70.49 కోట్లు వెంటనే చెల్లించాలని, పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వంపై నమ్మకం కలగజేయాలని, దశాబ్దాలుగా గ్రామీణ మహిళలకు, రైతులకు అండగా నిలుస్తున్న ఈ పరిశ్రమపై కక్ష సాధింపు లేకుండా అన్ని పరిశ్రమలు సమానంగా చూసి ఒక పరిశ్రమలో రాజకీయ కోణం చూడకుండా అందరిని చూసుకొస్తానని కోరుతున్నారు. 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడే ఫైల్ ఫోల్డర్లను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొళ్లపూడి రేణుక పట్టణంలోని జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలకు చెందిన 300 మందికి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థితికి చేరేందుకు 10వ తరగతి పరీక్షలే ప్రామాణికంగా ఉంటాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఏ విధమైన ఆందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా చదివి ఉత్తీర్ణులు అవ్వాలని ఆమె సూచించి ఆశీర్వదించారు. మన తల్లిదండ్రులు ఇక్కడికి చదువుకుంటానికి పంపించారు. ఇంత మీ అందరూ అదృష్టం. ఎందుకంటే ఈ స్కూల్ కి ఒక చరిత్ర ఉంది. ఈ యొక్క స్కూల్ నుంచి అనేక మంది టౌన్ లో ఉన్నటువంటి పెద్దలు హరిశ్చంద్ర ప్రసాద్ గారు లాంటి వారు అనేక రంగాల్లో ఈ స్కూల్ నుండి చదువుకున్నటువంటి వారు ఎన్నో రంగాల్లో పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళి ఈ స్కూల్ కి ఒక గుర్తింపు, గౌరవాన్ని తీసుకొచ్చి ఈ స్కూల్ కి మళ్ళీ 50th ఇయర్ అప్పుడు కూడా ఇవన్నీ కూడా ఈ కొత్త భవనాలు అన్ని కట్టించి మనందరికీ కూడా దీన్ని అంతా అందించారు. నెల రోజులు ఎవరైతే కష్టపడి బాధ్యతగా చదువుకుంటారో మనకి ఇంకా మన జీవితం మారిపోతుంది. అలా ఇంపార్టెంట్ 10th క్లాస్ అనేది చాలా చాలా మనకి ఇది ఒక ట్రాఫిక్ సిగ్నల్, జంక్షన్ బాక్స్ లాంటిది. ఇక్కడ నుంచి మన డైరెక్షన్ ఎటు వెళ్ళాలి, నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వెళ్ళాలి, ఇంటర్మీడియట్ లో ఏ సబ్జెక్ట్స్ తీసుకోవాలి, ఆ తీసుకున్న సబ్జెక్ట్స్ బట్టి ఆ తర్వాత మనం పై చదువులకి దేనికి వెళ్ళాలి. అనేక రకాల విప్లవం వచ్చి మారుతున్నటువంటి సందర్భంలో మనం కూడా బాగా చదువుకోవాలి. మొట్టమొదటిది ఎవరు కూడా ఎగ్జామ్స్ అని చెప్పి టెన్షన్ పడద్దు. రెండవది మీరు ఒక ప్లానింగ్ పెట్టుకోండి, ఆ ప్లాన్ ప్రకారం చదువుకోండి. 3 టీవీ, సెల్ ఫోన్ పక్కన పడేయండి. మంచి డైట్ తీసుకోండి. మంచి డైట్ అంటే ఏంటి? హెవీగా భోజనం ఎక్కువగా
తీసుకొని అలా కాదు, లైట్గా భోజనం తీసుకోవాలి. మనకు బాగా గుర్తొస్తుంది కూడా మన పరీక్ష రాసేటప్పుడు. తర్వాత నిద్రపోండి. చాలా మంది ఎగ్జామ్స్ అంటే నైట్ అంతా చదువుతారు, పొద్దున పరీక్షకు వచ్చేప్పటికి మనం అలసిపోయి నిద్ర ఆ ఫీలింగ్ లో ఉండి సరిగ్గా ఎగ్జామ్ రాయలేదు. కాబట్టి మంచి నిద్రపోండి, 6 గంటలు కనీసం బాగా పడుకోవాలి. అయితే మీ పేరెంట్స్ కూడా మీరు ఇవాళ వెళ్ళిన తర్వాత ఒకటి చెప్పాలి, కంపారిజన్ వద్దు, ఈ నెల రోజులు టీవీ ఫోన్లు వద్దు, ఈ నెల రోజులు మీకు మంచి ఆహారం టైంకి పెట్టడం, మీకు అలాంలో ఏదన్నా పెట్టి మిమ్మల్ని టైంకి నిద్ర లేపడం, మిమ్మల్ని స్కూల్కి పంపించడం, ఇది వాళ్ళ బాధ్యత. ఇది ఇవాళ మీరు వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్ కూడా చెప్పాలి. పాఠశాల ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి మాధవీలత, కె సోమేశ్వరరావు, బీజేపీ అనుబంధ కిసాన్ మోర్చా స్థానిక జిల్లా అధ్యక్షులు పులమాల వీరభద్రం, జిల్లా ఉపాధ్యక్షులు కొడమంచిలి జితేంద్రలు పాల్గొన్నారు. కాగా గణపవరం మండలం వాకపల్లికి చెందిన కోదండ రామస్వామి ఆలయంలో నిర్వహించిన గోపూజ కార్యక్రమంలో కూడా డాక్టర్ ముళ్లపూడి రేణుక పాల్గొని మాట్లాడారు. ఇందులో భాగంగా గోమాత విశిష్టతను వివరించారు. అలాగే ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలను విశ్లేషించి చెప్పారు. ఈ కార్యక్రమంలో సాధనాల శ్రీనివాస్, నండూరి శ్రీనివాసులు పాల్గొన్నారు. సువర్ణ కుంకుమాం సమర్పయామి. కుంకుమాంతరం గంధద్వారాంధ్రభూతానాం గంధద్వారాంధ్ర సువర్ణ కుంకుమాం సమర్పయామి. గంధద్వారాంధ్ర సువర్ణ కుంకుమ. అంతర్జాతీయ దంతవైద్య దినోత్సవాన్ని తణుకులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తుంది. 1790 మార్చి 6వ తేదీన అమెరికన్ దంతవైద్యులు జాన్ గ్రీన్వుడే ఆ దేశ అధ్యక్షులు జార్జ్ వాషింగ్టన్కు పర్సనల్ దంతవైద్యులుగా నియమితులయ్యారు. దీన్ని గొప్ప విషయంగా భావించి అమెరికాలో మార్చి 6వ తేదీని దంతవైద్య దినోత్సవంగా నిర్వహించడం ఆరంభించారు. తర్వాత కాలంలో ఈ దినోత్సవం ప్రపంచమంతా విస్తరించింది. మానవ శరీరంలోని ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. అన్నిటికన్నా అధిక ప్రాధాన్యత దంతానిదని ఈ వైద్యులు చెబుతారు. అందుకే తణుకుకు చెందిన ప్రముఖ కవి రసరాజు దంతానికున్న గొప్పను పద్య రూపంలో చెప్పారు. నములు గలుగటలో మజ నలువుకేమి తెలియు, ముసలితాత అతడు తేగ కాని చెరుకగడు గాని కొరుకుని జీవితమున దంతమోడిన తెలియు వేదాంతమేదో. దీనిని పురస్కరించుకుని తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ దినోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ మేరకు పట్టణానికి చెందిన శ్రీ స్మైల్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ అధినేత దంత వైద్య నిపుణులు దేవళ్ల శ్రీహరి మాట్లాడారు. అలాగే దంతాలను పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని సూచించారు. పూర్వకాలం కన్నా నేటి ఆధునిక యుగంలో మెరుగైన వైద్య సదుపాయాలు వచ్చాయన్నారు. దీన్ని వినియోగించుకోవడం ద్వారా దంతాలకు రక్షణ చేకూరగలదని చెప్పారు. నేను మనకి డెంటల్ ట్రీట్మెంట్స్ మీద అవగాహన చాలా మందికి లేదు. దాంట్లో మనకి డెంటల్లో ఉన్నది క్లినికల్ బ్రాంచెస్, అంటే మనకి మెడికల్లో న్యూరాలజిస్టు, గైనకాలజిస్టు, అలా కార్డియాలజిస్ట్ అలా ఎలా ఉన్నారో డెంటల్లో కూడా సర్జన్ ఒకళ్ళు, అదేంటండి ఆ తర్వాత ప్రాస్థోడాంటిస్ట్ ఒకళ్ళు, నెక్స్ట్ పీడియోడాంటిస్ట్ అంటే పిల్లల స్పెషలిస్ట్ పీడియోడాంటిస్ట్ అంటాం. ఆ తర్వాత పెరియోడాంటిస్ట్ అంటే చిగురు వ్యాధి చూసేవాళ్ళు పెరియోడాంటిస్ట్ అంటాం. అలా కన్జర్వేటివ్ ఎండోడాంటిస్ట్ అంటే రూట్ కెనాల్ ప్రొసీజర్స్ ఇవన్నీ చేసేవాళ్ళు కన్జర్వేటివ్, ఏదైతే పనులు కాపాడే పద్ధతిలో చేస్తారో వాళ్ళు కన్జర్వేటివ్ ఎండోడాంటిస్ట్ అంటాం. ఇలాగా ఆల్మోస్ట్ 6 బ్రాంచెస్ క్లినికల్ బ్రాంచెస్ ఉన్నాయి. సో దంతం పోతే ఒక ఆర్గన్ పోయినట్టే మనం బ్రేక్ చేసుకోవాలి. దంతం యొక్క బలం ఏంటంటే మనం తిన్న ఆహారం ఆరోగ్యస్తుంది, ఆ తిన్న దానికి ఒంటికి పడుతుంది, అప్పుడు మనకి ఎగ్జాప్షన్ అవుతుంది, మన హెల్త్ బాగుంటుంది. సో మనకి మెయిన్ కారణం, మూల కారణం దంతం. సో అది బాగుండాలంటే మనం దాన్ని చిన్నప్పటి నుంచి, ఎప్పుడైతే పిల్లలు చిన్నగా ఉన్నారో పర్మనెంట్ పళ్ళు 6వ సంవత్సరం నుంచి వస్తూ మొదలెట్టాలి. అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ మొదలెట్టాలి. హెల్దీ హ్యాబిట్స్ అవి కొంచెం చేసుకోవాలి. ప్లస్ ఎవ్రీ 6 months పిల్లలు కూడా ఒకసారి జస్ట్ జనరల్ చెకప్ చేస్తే చాలా మంచిది. మీరేమో మీ మనవాళ్ళకి మనవరాళ్ళకి అందరికీ చిన్నవాళ్ళకి ఇప్పటి నుంచి చెప్తూ చాలా బెటర్ అది. సో మనకి దంతంలో మెయిన్ డిజీజ్ అంటే ఒకటి పుచ్చు అన్నది, ఒకటి చిగుళ్ళు వ్యాధి. పుచ్చు అన్నది సింపుల్గా మనం ఏంటంటే ఇనిషియల్గా గ్రహించి మనం చిన్న సిమెంట్లతో కానీ ఫిల్లింగ్లతో చిన్న సిమెంట్స్తో సరిపోద్ది. మొక్కకి మట్టి ఎంత బలమో పన్నుకి చిగుళ్ళు కూడా అంత బలం. సో ఎప్పుడైతే చిగుళ్ళు మనకి బలహీనంగా ఉన్నాయో అది మన పన్ను తినేస్తూ మొదలెడుతుంది గమ్మత్తుగా. సో పన్ను ఎంత బలంగా ఉన్నా కానీ చిగుళ్ళు బలంగా లేకపోతే ఉపయోగం లేదు.
కానీ చాలా మంది అవగాహన అయితే చిట్లు క్లీన్ చేస్తారు, పళ్ళు క్లీన్ చేసుకోవడం వల్ల పళ్ళ మధ్య ఖాళీలు వచ్చినాయి, ఖాళీలు పెరిగిపోయినాయి, అక్కడ ఆహారం దొరికిపోతుంది అనమాట. ఎప్పుడైతే అశ్రద్ధ చేస్తారో అప్పుడే ఖాళీలు వస్తాయి తప్పితే ముందు నుంచి ఖాళీలన్నా రావు. అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్యదర్శి ఎండి స్వలిహ, కోశాధికారి ఆర్జి భాస్కరరావులు పాల్గొన్నారు. తణుకు ప్రాంతంలోని స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా సంఘ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ మహిళా శక్తిని రుజువు చేస్తున్న 7గురును రిటైర్డ్ ప్రిన్సిపల్ స్త్రీ ఉద్యమ నాయకురాలు సంకు మనోరమ శుక్రవారం ఘనంగా సన్మానించి గౌరవించారు. ఈ మేరకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నాయకురాళ్లు చిట్టూరి సుజాత, డాక్టర్ కోడూరి రాధాపుష్పావతి, బోయిపాటి రామలక్ష్మి, కటారి శారదాదేవి, లయన్స్ క్లబ్ నాయకురాలు కోడూరి పద్మావతి, తెలుగు మహిళా నాయకురాలు డాక్టర్ ఆయేషా ఖాన్ తమరాపు రమణమ్మలను దుశ్శాలువాలను కప్పి వీరందిస్తున్న సేవలను వివరించారు. బలహీన వర్గాలకి, ఆడపిల్లలకి, వాళ్ళందరికీ కూడా అండగా ఉన్నటువంటి మానవతా సంస్థ నాయకుల్ని వారిని చిరు సన్మానం చేయటం నాకు చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. 1910లో క్లారా జెట్కిన్ అనేటువంటి ఆవిడ సోషలిస్ట్ మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంది, మహిళల న్యాయం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దినాన్ని ఏర్పాటు చేసుకుని ప్రపంచమంతా కూడా దీన్ని ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఆవిడ ప్రారంభించారు. ఐక్యరాజ్య సమితి గివ్ టు గెయిన్ అని ఇచ్చింది. మహిళా సాధికారత అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ ప్రపంచం అభివృద్ధి చెందాలంటే మహిళ అభివృద్ధి చెందాలి. డెవలప్మెంట్ హ్యాజ్ ఎ ఉమెన్స్ ఫేస్. మహిళా సాధికారత అనేది రావడానికి ఇంకా 180-190 సంవత్సరాలు పడుతుందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. అంటే మహిళ తక్కువ అనేటువంటిది రక్తంలో ఉంది. ఇవాళ ఉన్నటువంటి మగవారిలో అలాంటి చైతన్యం కలిగితే, మహిళలు సమానమైనటువంటి భావం కలిగితే, ఆ భావం రక్తంలో ఇంకితే అప్పుడు మహిళా సాధికారత సాధ్యం అవుతుందన్నమాట. జనసేన అభిమానులను, సానుభూతిపరులను గుర్తించి పార్టీలో సభ్యులుగా చేర్పించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు కార్యకర్తలకు హితవు పలికారు. తణుకు తాపీ పనివారుల సంఘ భవనంలో శుక్రవారం నిర్వహించిన పట్టణ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే కూటమి ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను, అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మన కోసం కష్టపడుతున్న కార్యకర్తల కోసం వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి అని చెప్పి భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ కార్యకర్తల కోసం ఆలోచించిన విధంగా ప్రమాదవశాత్తు ఏదైతే కార్యకర్త లాస్ అయితే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు అతను కనుక ప్రమాదవశాత్తు చనిపోతే ఆదుకునే విధంగా ఆ రోజున కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 13,50,000 మందిని జనసేన కార్యకర్తలు గుర్తించి వారిని జనసేన పార్టీ కుటుంబంలో జాయిన్ చేసుకోవడం జరిగింది. గత సంవత్సరం చేసిన టైంలో పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి మనకి జెండా పట్టుకొచ్చే వాళ్ళు కొంతమంది అయితే ఇంట్లో ఉండి వారిని అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ తలుపు తట్టి మనం వెళ్ళి వాళ్ళని ఆదరించి మన పార్టీలోకి ఆహ్వానించాలి. తద్వారా మన పార్టీ రాజకీయంగా కూడా ఎదుగుతుంది. దేనికంటే రాజకీయంగా ఎదగాలి అంటే కార్యకర్తలు బలం ఉండాలి. కానీ రాబోయే రోజుల్లో మనం మరిన్ని సీట్లు ఏదైతే పంచాయతీలు అవ్వచ్చు, ఎంపీటీసీలు అవ్వచ్చు, జెడ్పీటీసీలు అవ్వచ్చు, వార్డు మెంబర్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం ఎక్కువ సంఖ్యలో మనం బలోపేతం కావాలంటే ఇవన్నీ కూడా ఈ క్రియాశీలక సభ్యత్వం మనం గుర్తించి మనం సభ్యత్వం చేయాల్సిన పరిస్థితి. పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అత్తిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు దాసం బాబ్జీ, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ సభ్యురాలు కాట్నం విశాలి, కార్యదర్శి కొక్కిరిమెట్టి సత్యబాబు, తణుకు, ఇరగవరం మండల శాఖల అధ్యక్షులు చెక్కాల వేణు, ఆకేటి కాశీలు పాల్గొన్నారు.
ప్రకటనలు.